హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మీరు తమ్నెల్లో చూసినట్టే ఈ 2011 మోడల్ టైప్ 2 ఇన్నోవాని అయితే కంప్లీట్గా మనం టైప్ 4 కన్వర్షన్ అయితే చేస్తున్నాం గైస్. సో అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ప్రజెంట్ మీరు వెహికల్ చూడొచ్చు, ఇదైతే 2011 టైప్ 2 ఇన్నోవా. సో ఫ్రంట్ సెక్షన్ మొత్తం మనం చేంజ్ చేస్తాం కాబట్టి వెహికల్ కండిషన్ అనేది ప్రీవియస్గా ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో టెంపరీగా హెడ్ ల్యాంప్స్ కానీ, ఫెండర్స్ కానీ, బంపర్స్ కానీ ఇవన్నీ మనకి చైనా స్క్రూస్ తోటి అయితే వీళ్ళు ఫిక్స్ చేసి ఇచ్చారు మనకి. సో టెంపరీ సొల్యూషన్ మనకి అదొకటే ఉంటుంది ఆప్షన్. ఈ టైప్ 4 ఇన్నోవా మనకి ఫ్రంట్ అండ్ రేర్ సెక్షన్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. రేర్ మీకు డిక్కీ క్రోమ్, బంపర్, ఈ టెయిల్ ల్యాంప్స్ కూడా మనకి కంప్లీట్గా మీకు ఎల్ఈడీతో అయితే వస్తాయి. సో అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫుల్ బాడీ పెయింట్ రిక్వైర్మెంట్ ఈ వెహికల్కి ఉంది కాబట్టి మినిమల్ డెంటింగ్ అంతా కూడా మనం సాల్వ్ అవుట్ చేస్తాంలేండి. ఇక్కడ మీరు డెంట్స్ కూడా గమనించవచ్చు. ఓన్లీ ఎక్స్టీరియర్స్ అనే కాదు, ఈ వెహికల్లో కంప్లీట్గా మనం ఇంటీరియర్స్ని కూడా కలర్ చేంజింగ్ అయితే చేస్తున్నాం అనమాట. డోర్ ప్యాడ్స్ కానివ్వండి, డాష్ బోర్డ్ కానివ్వండి, సీట్ ట్రిమ్స్ కానీ, ఎక్స్టీరియర్ ప్యానల్స్ కానీ, రూఫ్ కానీ ఇవన్నీ కూడా మనం అయితే కలర్ అయితే చేంజ్ చేస్తున్నాం. ప్రీవియస్‌గా ఈ వెహికల్‌లో ఒరిజినల్ థీమ్ తోటి ఏదైతే ఇన్నోవా అనేది ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. ఎక్కడ కూడా వీళ్ళు ఒరిజినాలిటీని అయితే ఇంటీరియర్స్‌లో ఎక్కడ చేంజ్ చేయలేదు. ఈ వెహికల్‌లో రూఫ్ లైనర్ కూడా మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్‌గా కూడా డ్యామేజ్ అయితే అయిపోయింది. సో దాన్ని కూడా మనం చేంజ్ చేస్తున్నాం. ఈ సెంటర్ కన్సోల్ కావచ్చు, రూఫ్ లైనర్ కావచ్చు, ఇదైతే కొంచెం కాంప్లికేటెడ్ టాస్కే కలర్ చేంజింగ్ అన్నది. సో ఇది ఓన్లీ ఇవే కాదు, ఈ వెహికల్‌లో ఉన్న ప్రతి ప్యానెల్‌ని కూడా మనం అయితే కలర్ చేంజ్ అయితే చేస్తున్నాం గైస్. మెయిన్‌గా రూఫ్ కూడా మనం అయితే కలర్ చేంజ్ అయితే చేస్తున్నాం. దానికంటూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. అది మీకు ఫర్దర్‌గా నేను చూపిస్తాను. సో వెహికల్‌లో మీరు చూసుకోవచ్చు కదా, డాష్‌బోర్డ్‌లో మనకి మెయిన్‌గా చూసుకుంటే కొన్ని ట్రిమ్స్‌ని మనం పియానో బ్లాక్ ఫినిషింగ్‌లోని, కొన్ని ట్రిమ్స్‌ని అయితే మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చేటట్టు పెయింట్ అయితే చేశాం గైస్. అవుట్పుట్ ఎలా వస్తుందన్నది మీకు నేను ఫర్దర్‌గా అది కూడా చూపిస్తాను. అండ్ ఈ వెహికల్‌లో మనకి మెయిన్‌గా కనిపించే ట్రిమ్స్ అన్నీ కూడా ఇలా ఓల్డ్ షేప్‌లోనే క్రీమీ కలర్‌లో అయితే ఉంటాయన్నమాట. సో ఇదనే కాదు, ఓల్డ్ ఫార్చునర్ అయినా, ఓల్డ్ ఇన్నోవా అయినా సరే ఇదే ఇంటీరియర్స్ తోటి ఉంటుంది. సీట్స్‌ని కూడా మీరు క్లియర్‌గా గమనించవచ్చు గైస్. ఓల్డ్ షేప్‌లో అయితే ఉన్నాయి. సో దీన్ని మనం లేటెస్ట్ ప్రాపర్ ఫిట్మెంట్ వచ్చేటట్టు బకెట్ సీట్స్ అయితే కొన్ని మనం మోడిఫికేషన్ అయితే చేసాం గైస్. సో అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటన్నది కూడా మీకు నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెహికల్ చూస్తున్నారు కదా, 2011 మోడల్ ఇన్నోవా అయితే ఇంత అవుట్‌డేటెడ్ లుక్స్ తోటి అయితే ఉంటుంది. సో ఈ వెహికల్‌ని మనం 2015 అడ్వాన్స్డ్ టైప్ 4 కన్వర్షన్ విత్ ఫుల్ బాడీ పెయింట్ అయితే చేసేసాం గైస్. సో అవుట్పుట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఈ వ్లాగ్‌ని మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసారంటే ఈ కన్వర్షన్ ప్రాసెస్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది గైస్. అండ్ ఈ 2011 టైప్ 2 ఇన్నోవాని 2015 టైప్ 4 ఇన్నోవా కన్వర్షన్ చేసుకునే ప్రాసెస్‌లో ఫ్రంట్ సెక్షన్ మొత్తం కూడా మనం డిస్మెంట్లింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ట్రూగా చెప్పాలంటే ఇన్నోవా కానీ, టొయోటా ఏ వెహికల్‌కైనా సరే ప్రాపర్‌గా పార్ట్స్ అన్ని డిస్మాంట్లింగ్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. కానీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఇన్నోవాకి కంప్లీట్‌గా స్క్రూసే ఫిట్మెంట్ ఉన్నాయి కాబట్టి, సో అదన్నీ స్క్రూస్ తీసిన తర్వాత మనకి ఈజీగా అయితే పార్ట్స్ అనేది వచ్చేసాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపించే ప్రతి పార్ట్ కూడా మనం కొత్త పార్ట్స్‌నే యూజ్ చేస్తున్నాం గైస్. సో ఏది కూడా మీకు సెకండ్ హ్యాండ్ పార్ట్ అనేది ఉండదు. అన్నీ కూడా ఒరిజినల్ టొయోటా ఇంపోర్టెడ్ క్వాలిటీ పార్ట్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ వెహికల్‌కి డెంటింగ్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి కంప్లీట్‌గా వాటికి సంబంధించిన ప్యానెల్స్ కానీ అండ్ ఫుల్ బాడీ పెయింట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇంటీరియర్‌లో కొన్ని పార్ట్స్‌ని కూడా మనం కంప్లీట్‌గా డిస్మాంట్లింగ్ అయితే చేస్తున్నాం. రేర్ సెక్షన్‌లో మీరు చూసుకోవచ్చు. టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్స్ కానీ ఇవైతే పూర్తిగా తీసేసాం. ఎందుకంటే బంపర్ అన్నది మళ్ళీ ఫిట్మెంట్‌కి అయితే పనిచేయదు. టెయిల్ ల్యాంప్స్ కూడా ఓల్డ్ షేప్‌వి కాబట్టి మనం కొత్తవైతే మళ్ళీ యూజ్ చేయాలి. అందుకు మనం ఇవి 2 కూడా తీసేసాం. ఈ వెహికల్‌లో మనం డిస్కస్ చేసుకోవాలంటే 2011 మోడల్ వెహికల్ అయినా సరే ఇది ప్రాపర్ కండిషన్‌లో అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా మేజర్ రస్టింగ్ లేదు. మేజర్ డెంటింగ్ కూడా లేదనమాట. మినిమల్ డెంటింగ్ అయితే ఉంది. సో 2011 నుంచి ఇప్పటి వరకు ఈ కండిషన్‌లో మెయింటైన్ చేశారంటే వీళ్ళు చాలా గ్రేటే. అండ్ ఈ టైప్ 4 కన్వర్షన్‌లో మనం మేజర్‌గా యూజ్ చేసే పార్ట్స్ కూడా ఇవే గైస్. ఇదైతే కన్వర్షన్ కిట్ మనకి ఇంపోర్టెడ్ క్వాలిటీ అయితే మేము యూజ్ చేస్తాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్స్, ఫెండర్స్, బానెట్ ఇవైతే మేజర్‌గా ఈ టైప్ 4లో యూజ్ చేసే పార్ట్స్ అనమాట. మేడ్ ఇన్ మలేషియా అనే క్వాలిటీ ఉండడంతోటి మనకి ఫిట్మెంట్‌లో కానివ్వండి, టొయోటా క్వాలిటీలో కానివ్వండి టాప్ నాచ్ అయితే ఉంటుంది. పార్ట్స్ అయితే చూస్తున్నారు కదా, ఇవే మెయిన్ పార్ట్స్ అనమాట. ఇంకా చైల్డ్ పార్ట్స్ బాక్స్‌లో కూడా ఉన్నాయి. అండ్ ఈ టైప్ 4 కన్వర్షన్‌లో మనమైతే జెన్యూన్ ఇంపోర్టెడ్ క్వాలిటీ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం గైస్. ఈ జెన్యూన్ ఇంపోర్టెడ్ క్వాలిటీ పార్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల ప్రాపర్ ఫిట్మెంట్ ఉంటుంది. అండ్ పార్ట్స్ డ్యూరబిలిటీ అండ్ లైఫ్ అనేది మనకి చాలా రోజులైతే వస్తాయన్నమాట. సో ఈ పార్ట్స్‌ని మనం అలైన్మెంట్ చేయకముందే అంటే నార్మల్‌గా ఫిట్ చేసినప్పుడే 100% సెట్ అయిపోయినట్టు అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అలైన్మెంట్ ప్రాసెస్‌లోనే మనకి సైమల్టేనియస్‌గా డెంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అలానే పెయింటింగ్ ప్రిపరేషన్ వర్క్ కూడా జరుగుతుంది. మీరు అది కూడా క్లియర్‌గా గమనించవచ్చు. అండ్ ఈ వెహికల్‌లో మనమైతే ఫుల్ బాడీ కస్టమైజ్డ్ పెయింట్ వర్క్ అయితే చేస్తున్నాం గైస్. ఈ వెహికల్‌లో ఎక్స్‌టీరియర్ పార్ట్‌లో అసల రస్టింగ్ లేదు కానీ ఇంటీరియర్ పార్ట్స్‌లో ఫ్లోర్ మ్యాట్స్ కిందనైతే రస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. సో కస్టమర్ దీన్ని ముందుగా ఐడెంటిఫై చేసి తన ప్రికాషన్స్ అయితే కొన్ని తీసుకున్నారనమాట. ఈ ఏరియా వరకు మీరు చూడొచ్చు. ఇదైతే కొంచెం డిఫరెంట్ కలర్‌లో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే తను మాన్యుయల్‌గా పెయింట్ చేశారనమాట. సో దానివల్ల కొంచెం అయితే కవరప్ అయింది కానీ దీని ప్రాపర్ ఫిట్మెంట్ వచ్చి
మనకి ప్రాపర్ ఇంకా 5 ఇయర్స్ వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కనుక మన వేలో దీన్ని పెయింట్ వర్క్ అయితే కంప్లీట్గా చేయాలి. సో దానికోసం ప్రిపరేషన్ వర్క్ కూడా జరుగుతుంది. మెయిన్ ఎక్స్టీరియర్ పార్ట్ మీరు చూసుకుంటే మొత్తం కూడా పెయింట్కి అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ప్రాపర్ డెంటింగ్ కూడా ఈ వెహికల్కి ఫినిష్ అయిపోయింది. రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు, ప్రీవియస్గా ఈ వెహికల్కి క్యారియర్ వల్ల చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందన్నాను కదా, ఆ పార్ట్ మొత్తం కూడా మనకి డెంటింగ్ అండ్ అలైన్మెంట్ అయితే ఫినిష్ చేసుకుని వెహికల్ ఫుల్ బాడీ పెయింట్కి అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ మొత్తం కూడా మనం పెయింట్ బూత్లోకి అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో ఇక్కడే మనకి వెహికల్ ఫుల్ బాడీ పెయింట్ మొత్తం కూడా జరుగుతుంది. వెహికల్లో ఫుల్ బాడీ పెయింట్ వర్క్ మనం స్టార్ట్ చేసుకునే ముందు ఇంటీరియర్ పార్ట్లో చిన్నగా రస్టింగ్ వచ్చిందన్నాను కదా, సో అదైతే ఈ కంపార్ట్మెంట్ రేర్ సీట్స్ నుంచి మనకి థర్డ్ రో సీట్స్ ఉండే ఈ ప్లేస్లో మాత్రమే వచ్చిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ కలర్ షేడ్ ఉండే ప్రతి పార్ట్ కూడా రస్టింగ్కి ఎఫెక్ట్ అయిన పార్ట్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా పెయింటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెయింట్ వర్క్ మొత్తం కూడా ఇంటీరియర్ కంపార్ట్మెంట్లో ఫినిష్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా మనం చేసుకోవడం వల్ల రస్టింగ్ అనేది ఒక 5 ఇయర్స్ వరకు మన వెహికల్లోకి అయితే రానే రాదు గైస్. అండ్ ఫైనల్గా ఫినిషింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. అండ్ హీర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. కస్టమర్ అయితే ఈ వెహికల్ని కంప్లీట్గా కలర్ చేంజింగ్ అయితే చేసుకుందాం అని అనుకున్నారు గైస్. ప్రీవియస్గా ఈ వెహికల్ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే మెటాలిక్ సిల్వర్ అయితే ఉంటుంది. సో మెటాలిక్ సిల్వర్ నుంచి BMW నార్డో గ్రేకి అయితే దీన్ని అప్గ్రేడ్ అయితే చేద్దాం అని అనుకున్నారు. సో కలర్ చేంజింగ్ ప్రాసెస్ మన పెయింట్ సెక్షన్ దగ్గర ఈజీగానే ఉంటుంది, కానీ ఆర్సీల అప్గ్రేడ్లో వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. మన ఆంధ్ర గవర్నమెంట్ ప్రజెంట్ ఏంటంటే ఈ కలర్ చేంజింగ్ ప్రాసెస్ని కొంచెం హోల్డ్లో అయితే పెట్టుంచారు. ప్రీవియస్గా మనం కూడా చాలా వెహికల్స్ అయితే పెయింట్ చేసాం, కానీ కలర్ చేంజింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అది. సో మన ఆంధ్రాలో కూడా చాలా ఈజీగా అయితే అయిపోయేది. బట్ ప్రజెంట్ అయితే ఈ ప్రాసెస్ని అయితే హోల్డ్లో ఉంచేశారు. సో ఒక 15 డేస్ అయితే మేము వెయిట్ చేసాం, ఏమైనా వాళ్ళు ఒప్పుకుంటే చేంజ్ చేద్దామని చెప్పి. సో నో రెస్పాన్స్ గైస్. అందువల్ల మనకి మెటాలిక్ సిల్వర్లోనే తను చూస్ చేసుకున్న కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు డిఫరెంట్ షేడ్స్ అయితే మనం చేంజ్ చేసి ఇది కూడా మనం అయితే అప్గ్రేడ్ అయితే చేసామన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్న పెయింట్ కలర్ అయితే మెటాలిక్ సిల్వర్ అనమాట. మెటాలిక్ సిల్వర్లో ఇది ఒక డిఫరెంట్ షేడ్. సో తను చూస్ చేసుకున్న కలర్కి ఇది ఆల్మోస్ట్ అయితే మ్యాచ్ అయింది. అండ్ గ్రేడ్స్లో మనం చూసుకుంటే ఇది మెటాలిక్ సిల్వర్ ఉంటుంది. అండ్ ఈ మెటాలిక్ సిల్వర్కి మనకి విడిగా ఫార్ములా కూడా ఉంది. సో మనం ఆర్సీ అప్గ్రేడ్ చేసుకునే అవసరం ఉండదు, ప్లస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫ్యూచర్లో ఫేస్ చేయని అవసరం కూడా ఉండదు. ఫైనల్గా కస్టమర్ హ్యాపీ, మేము కూడా హ్యాపీ అనమాట. అండ్ ఈ వెహికల్ ఫైనల్ అవుట్పుట్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఒక యూనిక్ షేడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ పెయింటింగ్ ప్రాసెస్లో మనం యూజ్ చేసిన పెయింట్ బ్రాండ్స్ అయితే యాక్సల్టా, క్రోమాక్స్, ఇవైతే ప్రీమియం టొయోటా రికమెండెడ్ పెయింట్ బ్రాండ్స్ గైస్. సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకి టొయోటా క్వాలిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. అండ్ ఈ కలర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బ్రైటర్ వెదర్ క్లైమేట్లో ఒకలా కనిపిస్తుంది, డార్కర్ వెదర్ క్లైమేట్లో ఇంకొక షేడ్ అయితే కనిపిస్తుంది. మనం ఏ వెహికల్కి ఫుల్ బాడీ పెయింట్ చేసినా వాటికి ఉన్న డ్రమ్స్ కావచ్చు, అలాయ్ వీల్స్, క్యాలిపర్స్, వీటికి కూడా మనం వెహికల్కి మ్యాచ్ అయ్యేటట్టు పెయింట్ అయితే చేసుకుంటే అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో అదే వేలో మనం ఈ వెహికల్కి ఉన్న డ్రమ్స్, క్యాలిపర్స్, అలాయ్ వీల్స్ వీటన్నిటికీ కూడా మనం పెయింట్ అయితే అప్లై చేస్తున్నాం. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఒక హ్యారియర్ వెహికల్కి కూడా మనం అయితే కంప్లీట్గా అలాయ్ వీల్స్ అయితే రిజిస్టర్ అయితే చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో మీరు చూసేయండి. సో చూసారు కదా, వీటన్నిటిని కూడా పెయింట్ అయితే చేయడానికి ప్రిపేర్ అయితే చేసుకున్నారు. సో పెయింట్ ప్రిపరేషన్ అనేది మనం బాడీకి ఎంత కేర్ఫుల్గా ప్రీమియం బ్రాండ్స్ యూస్ చేసి చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్తో ఈ అలాయ్ వీల్స్ని కూడా మనం అయితే పెయింట్ చేస్తాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు రేర్ బ్రేక్ డ్రమ్స్ అయితే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అండ్ ఈ వెహికల్లో ఇంటీరియర్స్ అన్ని కూడా మనం బ్లాక్ థీమ్లోకి అయితే కన్వర్షన్ చేస్తున్నాం. సో ఆ కన్వర్షన్కి రిలేటెడ్గా మ్యాచ్ అయ్యేటట్టు డోర్ హ్యాండిల్స్ కావచ్చు, వాటికి వచ్చే వైపర్ బ్లేడ్స్ కావచ్చు, అలాయ్ వీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అయితే బ్లాక్లోకి అయితే మార్చేస్తున్నాం అనమాట. సో అలాయ్ వీల్స్ అనేది ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింట్ అయిపోయిన తర్వాత మనకి చూడడానికి ఇలా కనిపిస్తాయి. మనకి కొంచెం మ్యాటీ ఫినిషింగ్ అయితే వస్తుంది, కానీ ఫైనల్ లేయర్ ఆఫ్ పెయింట్ అయిపోయిన తర్వాత గ్లాసీగా మారిపోతాయి. ఫైనల్ లేయర్ ఆఫ్ పెయింట్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ డోర్ హ్యాండిల్స్ కావచ్చు, ఈ డోర్ ట్రిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడడానికి అయితే మనకి ఇంత గ్లాసీ బ్లాక్ తోటి అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ గ్లాసీ ఫినిషింగ్ అనేది మనం ప్రీమియం బ్రాండ్స్ యూజ్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది. సో వైపర్ బ్లేడ్స్, వైపర్ ట్రిమ్స్, మిర్రర్స్, మిర్రర్ కవర్స్, ఇవన్నీ కూడా మనం సేమ్ కలర్లో అయితే పెయింట్ అయితే చేసాం. అండ్ అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు మీరు, గ్లాసీ ఫినిషింగ్లో ఇది 14 ఇయర్స్ ఓల్డ్ వెహికల్కి ఉన్న అలాయ్ వీల్స్లా కనిపించవు. సో అంత నీట్గా అయితే వస్తుందన్నమాట. మీరు అది వీడియోలో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు గ్లాసీనెస్ అనేది ఎలా కనిపిస్తుందో. సో మీ దగ్గర ఉన్న ఓల్డ్ అలాయ్ వీల్స్ని ఇలా అయితే చేసుకుందామని అనుకుంటున్నారా? ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు అలాయ్ వీల్స్ అయితే ఫోటో షేర్ చేయొచ్చు. మేమైతే రఫ్ కొటేషన్ అనేది మీకు షేర్ చేస్తాం. సో వీల్సే కాదు, హ్యారియర్ వీల్స్ కూడా సేమ్ అలానే వచ్చిందనమాట. సో ఇవైతే కొత్త వెహికల్వే, కొంచెం డ్యామేజ్ అవడం వల్ల మనకి పెయింట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మళ్ళీ దీన్ని మనం కొత్త వెహికల్ వీల్స్లోనే మార్చేసాం. ఈ టైప్ 4 కన్వర్షన్లో పూర్తి పెయింటింగ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్.
సో ప్రీవియస్గా రూఫ్ డెంటింగ్ కోసం తీసిన ప్యానల్స్ అన్నిటిని కూడా రీఇన్స్టలేషన్ అయితే ఇప్పుడు చేసుకుంటున్నాం. ఈ వెహికల్లో ప్రతి రబ్బర్ పార్ట్ కూడా మనం అయితే కొత్తవే యూజ్ చేసాం గైస్. ఎందుకంటే ఎటువంటి ఎక్స్టర్నల్ నాయిస్ రాకూడదని కస్టమర్ మనకి ముందే రిక్వైర్మెంట్ పెట్టారు. సో అందువల్ల మనం ఒరిజినల్ టొయోటా జెన్యూన్ వెదర్ స్ట్రిప్స్ కావచ్చు, ఇన్నర్ అండ్ అవుటర్ రబ్బర్ బీడింగ్స్ కావచ్చు, గ్లాస్ బీడింగ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం అయితే కంప్లీట్గా రీప్లేస్ అయితే చేసాం. సో రాజమండ్రిలో ఉన్న మా వర్క్ షాప్ ఏంటంటే టొయోటా అథరైజ్డ్ పార్ట్స్ సెల్లర్ అనమాట. సో అందువల్ల మనకి పార్ట్స్ కూడా విత్ ఇన్ 1 or 2 డేస్లో వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ రబ్బర్ బీడింగ్స్ అన్నిటిని కూడా ఈ వెహికల్లో మనం కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాం. అండ్ ఈ రబ్బర్ బీడింగ్స్ కూడా కాస్ట్ మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. 604 రూపీస్ అయితే ఉంటుంది పెర్ బీడింగ్ అయితే. సో కాస్ట్లానే ఈ రబ్బర్ బీడింగ్స్ ఒక లైఫ్ స్పాన్ కూడా మనకి చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది అనమాట. సో జెన్యూన్ స్పేర్స్ యూస్ చేయడం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రాపర్ ఎక్స్టీరియర్ ఫిట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వెహికల్ చూడడానికి మనకి ఇంత నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ వెహికల్లో మనం ఫ్రంట్ సెక్షన్ ఎంత అలా చేంజ్ చేస్తున్నామో రేర్ కూడా అంతే చేంజ్ అయిపోతుంది. రేర్ మనకు చూసుకుంటే రేర్ బంపర్, టైల్ ల్యాంప్స్, ఇన్నోవా క్రోమ్ బ్యాడ్జింగ్ ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్గా యాడ్ అవుతాయి అనమాట. సో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ప్రాపర్ 2015 మోడల్ వెహికల్ లాగా అయితే మన ఓల్డ్ వెహికల్ అయితే కన్వర్షన్ అయిపోతుంది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్నోవాస్ అంటే టైప్ 1 అండ్ టైప్ 2 ఇన్నోవాస్లో ఈ ఫెండర్ లైనర్ అనేది మనకి హాఫ్ వరకు ఉంటుంది. ఇది ఎటువంటి ఇంజన్ ప్రొటెక్షన్ కూడా ఉండదు. సో నార్మల్గా ఉన్నదన్న పేరుకి మాత్రమే ఉంటుంది. కానీ టైప్ 4 ఇన్నోవాలో ఏంటంటే ఈ ఫెండర్ లైనర్ అనేది ఫుల్గా ఉంటుంది. సో మనం ఈ కన్వర్షన్ కిట్లో ఫుల్ ఫెండర్ లైనర్ని అయితే ఇన్స్టలేషన్ చేస్తున్నాం. సో చూసుకోవచ్చు రేర్ అలైవిల్స్ని, ఫ్రంట్ అలైవిల్స్ని ఫిట్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది. సో డ్రమ్ మనం రెడ్ కలర్లో పెయింట్ చేసాం. మెయిన్ అలైవిల్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చాం కదా. సో ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వచ్చింది. వీటికి మ్యాచ్ అయ్యేటట్టు డోర్ హ్యాండిల్స్ కూడా మనం కంప్లీట్ గ్లాసీ బ్లాక్ అయితే పెయింట్ చేసాం కదా, అది కూడా ఫినిషింగ్ మనకి ఎక్సలెంట్గా అయితే వచ్చింది. సో ఇవి రెండు కూడా కంప్లీట్గా మ్యాచ్ అయిపోయాయి. సో ప్రాపర్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్ని కూడా ఫిట్ అయిపోయిన తర్వాత చిన్న గ్లింప్స్లో మీరు వెహికల్ని ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రాపర్ హెడ్ ల్యాంప్స్, జిఆర్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, బంపర్స్, అలాయ్ వీల్స్, సైడ్ స్కట్స్ ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత వెహికల్ చూడడానికి మనకి ఇంత యూనిక్గా అయితే కనిపిస్తుంది. అండ్ కలర్ కూడా మీకు చెప్పాను కదా, బ్రైట్ వెదర్లో మనకి చూడడానికి ఇంత యూనిక్గా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫిట్మెంట్ కూడా మనకి ప్రాపర్ టైప్ 4 వెహికల్ లాగా అయితే కలిసిపోతుంది. అండ్ ఈ వెహికల్లో ఉన్న సీట్ కవర్స్ అయితే చూడడానికి అయితే ఎంత అవుట్డేటెడ్గా ఉన్నాయి. సో సీట్ కవర్స్ అనే కాదు, ఈ వెహికల్లో ఉన్న సీట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 14 years అయితే కంప్లీట్ చేసుకున్నాయి కాబట్టి వీటికి ఉన్న బకెట్ పోర్షన్లు అన్నీ కూడా మనకి అరేజ్ అయితే అయిపోతాయి అనమాట. సో దాన్ని మళ్ళీ మనం రీస్టోర్ అయితే చేసుకోవాలి. సో ఈ వెహికల్కి మనం యూజ్ చేస్తున్న ప్రీమియం క్వాలిటీ సీట్ కవర్స్ అయితే ఇవి అనమాట. సో ఇవైతే మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. అండ్ ఇవి బకెట్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. సో వీటికి తగ్గట్టు మనం సీట్స్ని అయితే కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్ సీట్స్ మొత్తం కూడా స్ట్రిప్ అవుట్ అయితే చేసుకుని ఆ ఫోమ్ మెటీరియల్ అయితే మనం ఎక్స్ట్రాగా పెట్టవలసి ఉంటుంది అనమాట. సో ఈ ఫిట్మెంట్లో కూడా మీకు బడ్జెట్లో కానీ లేదంటే ప్రీమియం క్వాలిటీలో కానీ మా దగ్గర ఏ సీట్ కవర్స్ మీరు చూస్ చేసుకున్నా ప్రాపర్ ఫిట్మెంట్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ముడతలు అనేది ఉండదు. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది మీకు నెక్స్ట్ క్లిప్లో మీకు క్లియర్గా చూపిస్తాను. కానీ ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు సీట్ని ప్రతి పార్ట్ కూడా ఓపెన్ చేసేసి మళ్ళీ ఫోమింగ్ అయితే పెట్టి కంప్లీట్గా బకెట్ సీట్స్ అయితే మనం కన్వర్షన్ అయితే చేస్తాం. చూస్తారు కదా గైస్, కంప్లీట్గా సీట్ అవుట్లుక్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. మనం యూజ్ చేసిన ప్రీమియం క్వాలిటీ ఆఫ్ సీట్ కవర్స్ అండ్ మన దగ్గర ఉన్న వర్క్మెన్షిప్ వల్ల ఎటువంటి వ్రింకిల్స్ కూడా రాకుండా కంప్లీట్గా సీట్ అయితే ప్రాపర్గా ఫిట్ అయిపోయింది. అండ్ బకెట్ సీట్స్ కూడా మనకి ప్రాపర్గా అయితే వచ్చాయి. కుషనింగ్ కూడా మనకి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ 10 to 15 years వరకు ఈ వెహికల్లో ఉన్న సీట్స్ని అయితే టచ్ అయిన అవసరం ఉండదు. అండ్ ఈ వెహికల్కి 2011 మ్యానుఫ్యాక్చర్డ్ గ్లాసెస్ ఉన్నాయి గైస్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఎరాడికేట్ చేయడానికి మనమైతే గ్లాస్ బఫింగ్ అయితే చేస్తాం. సో ఈ గ్లాస్ బఫింగ్ మీద డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో ఒకటి అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఐకార్డ్స్లో మీకు మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ గ్లాసెస్కి మనం కంప్లీట్గా సన్ కంట్రోల్డ్ ఫిల్మ్స్ అయితే ఇన్స్టలేషన్ చేస్తున్నాం. సో దానికోసం ప్రీవియస్గా అప్లై చేసిన ఫిల్మ్ గ్లూ అంతా కూడా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనమైతే సన్కూల్ బ్రాండ్వి సన్ ప్రొటెక్టెడ్ ఫిల్మ్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ వెహికల్ అనే కాదు, మన ఛానల్లో ఉన్న నా పర్సనల్ వెహికల్స్కి కూడా నేను ఇదే బ్రాండ్ అయితే యూజ్ చేస్తాను. ఇదైతే మనం చూస్ చేసుకున్న పారామీటర్స్ బట్టి యూవీ రేస్ని, హీట్ రిజెక్షన్ని అండ్ బ్రైట్నెస్ని కూడా కంట్రోల్ అయితే చేస్తుంది. సో ఇవి అయితే యూజ్ చేయడం వల్ల మనకి ప్రాపర్ ఫంక్షనాలిటీ అయితే ఉంటుంది. నార్మల్గా మార్కెట్లో దొరికే క్వాలిటీ ఫిల్మ్స్ అయితే యూజ్ చేయడం వల్ల మనకైతే డిసడ్వాంటేజెస్ తప్పి అడ్వాంటేజెస్ అయితే ఏమి ఉండవు. సో మీరు ఏ వెహికల్కి ఫిల్మ్స్ చేయించుకుందాం అని అనుకున్నా సరే వాటికి ఉన్న యూవీ రేస్ రిజెక్షన్ ఎంత ఉంటుంది, హీట్ రిజెక్షన్ ఎంత ఉంటుంది, సో బ్రైట్నెస్ అనేది ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది అనేది క్లియర్గా వాళ్ళని అడిగి మీరైతే ఫిల్మ్స్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోండి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఈ ఫిల్మ్స్ అయితే ఇన్స్టలేషన్ చేసుకోవడం అన్నది వెహికల్ కి వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ గైస్. సో చూసారు కదా, ఇలా అయితే మన వెహికల్ లో కంప్లీట్ గా ఫిల్మ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీటిని కొంచెం సేపు అయితే డ్రై అవనిచ్చి మళ్ళీ మనం వెహికల్ కి అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాపర్ గా ఫిట్ అవడానికి అరౌండ్ ఒక 1 day అయితే పడుతుంది అనమాట. సో సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఫ్రంట్ గ్లాస్ కి కూడా ఫిల్మ్ అయితే ఇన్స్టలేషన్ చేసేస్తాం. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ మెయిన్ పార్ట్. సో ఈ వెహికల్ లో ఉన్న ప్రతి ట్రిమ్స్ ని కూడా మనం అయితే బ్లాక్ కలర్ లోకి అయితే కన్వర్షన్ చేస్తున్నాం అన్నాం కదా. సో దానికి సంబంధించి డాష్ బోర్డ్ కానీ, సీట్స్ కానీ, సీట్ ట్రిమ్స్ కానీ, సైడ్ పిల్లర్స్ ఉన్న ప్లాస్టిక్ ట్రిమ్స్ కానీ, రూఫ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసేసాం. ఒరిజినల్ ఫ్లోర్ మ్యాటింగ్ కాబట్టి కొంచెం డస్ట్ అయితే ఎక్కువ క్యాప్చర్ చేసింది. సో దాన్ని మనం కంప్లీట్గా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకుని
నెక్స్ట్ ఫ్లోర్ మ్యాట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో క్యాబిన్ ఇంకా సైలెంట్గా ఉండడం కోసం కస్టమర్ దీనికి డాంపింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మన దగ్గర డాంపింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ డోర్ ప్యానల్స్ మధ్యలో ఫోమింగ్ అయితే పెట్టేసుకుని సో 2.5 mm థిక్నెస్ తోటి వచ్చే డాంపింగ్ షీట్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేస్తాం. ఈ 2.5 mm థిక్నెస్ తోటి వచ్చే డాంపింగ్ షీట్స్ అయితే పూర్తిగా అప్లై చేసిన తర్వాత చూడడానికి ఎలా ఉంటాయి అండ్ 90% అయితే సౌండ్స్ని ఎలిమినేట్ చేస్తాయి అనమాట. సో ఎటువంటి ఎక్స్టర్నల్ నాయిస్ కూడా వెహికల్లోకి అయితే ఎంటర్ అవ్వదు. అండ్ ఈ డాంపింగ్ షీట్స్ అనేది మనకి వెహికల్లో 4 డోర్స్కి అండ్ ఫ్రంట్ బానెట్కి రేర్ డిక్కీకి సో ఇలా 6 పార్ట్స్కి కవర్ అయ్యేటట్టు అయితే కిట్ అయితే వస్తుంది మనకి. అండ్ ఈ వెహికల్ కొన్న రూఫ్కి మనం అయితే కంప్లీట్గా బ్లాక్ కలర్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అయితే చేసాం గైస్. ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఏదైతే ఫోక్స్ వ్యాగన్స్ కూడా ఈ గ్రూప్ వెహికల్స్కి రూఫ్ లైనర్ అయితే వస్తుందో సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ రూఫ్ లైనర్ అనమాట. ఇది మీకు క్వాలిటీలో కానీ టచ్ హుడ్లో కానీ ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. సో ప్రాపర్గా మనం ఫిట్ చేసిన తర్వాత ఈ రూఫ్ అయితే చూడడానికి ఎలా కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వ్లాగ్కి మీరు లైక్ అయితే చేసేయండి. ఈ వ్లాగ్లో ముందు నుంచి నేను చెప్పేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ, ఇంపోర్టెడ్ క్వాలిటీ ఆఫ్ కిట్స్, వర్క్మ్యాన్షిప్, ఇవి 3 మనం ఏ వెహికల్ని మోడిఫై చేసుకోవాలన్నా, ఫేస్ లిఫ్టింగ్, రీస్టోరేషన్ ఏవైనా చేసుకోవాలన్నా కూడా ఉండవలసిన కీ పాయింట్స్ అనమాట. సో ఈ 3 ఉన్నాయంటే దానికి తగ్గ కాస్ట్ అండ్ టైం కూడా వీళ్ళు తీసుకుంటారు. సో మేము కూడా అలానే టైం తీసుకుంటాం. సో అవుట్పుట్ కూడా దానికి తగ్గట్టు యూనిక్గా డిఫరెంట్గా అయితే వస్తుంది. సో మన తెలుగు కమ్యూనిటీలోనే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ Type 4 కన్వర్షన్ చేసిన బోత్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కన్వర్షన్ చేసిన వెహికల్ అయితే ఇది ఒకటే గైస్. మన తెలుగు కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి కంటెంట్ అనేది ఉండదు. సో మీరు కూడా మీ వెహికల్ని ఎలా డిఫరెంట్గా కస్టమైజేషన్ కానీ ఫేస్ లిఫ్టింగ్, రీస్టోరేషన్ ఏమి చేసుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరైతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మన గ్యారేజ్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది గైస్. మాకైతే ఒకటే బ్రాంచ్ ఉంది, అది కూడా రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర అయితే ఉందన్నమాట. సో రాజమండ్రి పీపుల్ ఎవరైనా ఉంటే కనుక మన గ్యారేజ్కి డైరెక్ట్గా విజిట్ చేసి మీ వెహికల్కి రిక్వైర్మెంట్ ఉంటే ఏదైనా వర్క్ చేయించుకుని లేదంటే రఫ్ ఎస్టిమేషన్ కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఈ వెహికల్లో ప్రాపర్ వర్క్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంజిన్ వైబ్రేషన్ అయితే కొంచెం ఎక్కువగా అయితే వస్తుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ 14 years ఓల్డ్ వెహికల్లో ఉన్న కంప్లీట్ ఇంజిన్ మౌంట్స్ అన్ని కూడా చేంజ్ చేస్తున్నాం. సో 3 ఇంజిన్ మౌంట్స్ ఉంటాయి. కంప్లీట్గా 3 ఇంజిన్ మౌంట్స్ కూడా కొత్త వాటితో రీప్లేస్ అయితే చేస్తున్నాం. ప్రీవియస్గా చెప్పాను కదా మన గ్యారేజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా టొయోటా ఆథరైజ్డ్ పార్ట్స్ సెల్లర్ అనమాట. సో అందువల్ల మీకు ఎటువంటి టొయోటా పార్ట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే కంప్లీట్ జెన్యున్ పార్ట్స్ విత్ ఇన్ 1 or 2 daysలో అయితే వచ్చేస్తాయి. సో ఈ వెహికల్లో కంప్లీట్ 3 ఇంజిన్ మౌంట్స్ చేంజ్ చేసిన తర్వాత 95% ఇంజిన్ వైబ్రేషన్స్ అయితే తగ్గిపోయాయి. ఈ వెహికల్ అనే కాదు మీ దగ్గర ఎటువంటి వెహికల్ ఉన్నా సరే ఇంజిన్ వైబ్రేషన్స్ కనుక కొంచెం ఎక్కువగా వస్తున్నాయంటే ముందు ఇంజిన్ మౌంట్స్ అయితే చేంజ్ చేసి చూడండి, మీకైతే హ్యూజ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా ప్రాపర్ ఇంజిన్ మౌంట్స్ అయితే రీప్లేస్ చేసుకున్న తర్వాత కంప్లీట్ వర్క్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. ఈ వెహికల్కి మనం కంప్లీట్గా ఎక్స్టీరియర్ వర్క్ చేసాం, ఇంటీరియర్ వర్క్ చేసాం అండ్ అలానే మెకానికల్ వర్క్ కూడా చేసాం అనమాట. సో 3 కూడా మన దగ్గర అయితే క్యాపబుల్, ఒకటే ప్లేస్లో మీకు వర్క్ అయితే జరిగిపోతుంది. అండ్ ఈ వెహికల్ ఉన్న ఫ్యూజ్ బాక్స్ అయితే ముందే డ్యామేజ్ అయితే అయిపోయింది. సో దాన్ని కూడా ఫైనల్గా కొత్త పార్ట్తో రీప్లేస్ అయితే చేసేసి ఫైనల్ మెకానికల్ వర్క్స్ కూడా ఫినిష్ చేసేసాం. టోటల్ వర్క్స్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత వెహికల్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. మీకు ప్రీవియస్గా నేను డిస్క్రైబ్ చేసినట్టే ఈ వెహికల్ కలర్ అనేది నైట్ టైం ఒకలా కనిపిస్తుంది, డే టైం అయితే ఒకలా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఈ వెహికల్ది. ఐ హోప్ ఈ వెహికల్ అవుట్పుట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మీ దగ్గర ఉన్న టొయోటా ఇన్నోవా కావచ్చు, ఓల్డ్ మోడల్ ఫార్చునర్ కావచ్చు, మహీంద్రా స్కార్పియో కావచ్చు, ఏ వెహికల్ అయినా సరే మనం ఇలా ఓల్డ్ షేప్లో వెహికల్ని కొత్త వెహికల్ లాగా అయితే మార్చుకోవచ్చు. సో ఈ వెహికల్ అవుట్పుట్ మీకు ఎంత నీట్ అండ్ ఎక్సలెంట్గా అయితే వచ్చిందో మీ దగ్గర ఉన్న వెహికల్స్ని కూడా మనం అలా చేసుకోవచ్చు గైస్. అవుట్పుట్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో ఈ వెహికల్కి వచ్చినట్టు వస్తుంది. సో మీకు ఎటువంటి వెహికల్ కస్టమైజేషన్ వర్క్స్ ఉన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వెహికల్ ఫోటో షేర్ చేశారంటే వాటికి సంబంధించి రఫ్ ఎస్టిమేషన్ అయితే మేము షేర్ చేస్తాం మీకు. సో మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇంటీరియర్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ వెహికల్లో ఉన్న ప్రీవియస్ సీట్స్కి వీటికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు అనమాట. ఈ వెహికల్లో మనం సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్స్, కంప్లీట్ ఇంటీరియర్ ప్యానల్స్, పెయింటింగ్, రూఫ్ మొత్తం కూడా చేంజ్ చేయడం ఇవన్నీ కూడా కస్టమైజేషన్ వర్క్సే. సో మీరు వీటికి సంబంధించి కొంచెం టైం మనకి ఇచ్చారంటే మేము దానికి తగ్గట్టు కస్టమైజేషన్ కూడా మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు సాటిస్ఫైడ్ అయ్యేటట్టు అయితే చేసి పెడతాం గైస్. అండ్ ఫైనల్గా మన గ్యారేజ్ ఆల్ఫా ఆటోమోటివ్స్ అయితే దివాన్ చెరువు, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో మనకైతే ఒకటే బ్రాంచ్ ఉంది, అది కూడా రాజమండ్రిలో మాత్రమే ఉంది గైస్. మీకు ఇటువంటి కస్టమైజేషన్ వర్క్స్, ఫేస్ లిఫ్ట్, కన్వర్షన్స్, రీస్టోరేషన్స్ ఏమైనా సరే మేమైతే ఇంతే కేర్ఫుల్గా చేస్తాం. మా దగ్గర అయితే స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వెహికల్ గురించి డిస్కస్ చేసుకుంటే ఒక 15 to 20 daysలో ఈ టోటల్ వర్క్ మొత్తం కూడా మేము ఫినిష్ చేసేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాం. సో మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ కస్టమైజేషన్ వర్క్స్ గురించి
వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఫర్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే షేర్ చేసి లైక్ చేయండి. అండ్ ఈ టైప్ 4 కన్వర్షన్ గురించి మీకు నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను గైస్. అండ్ ఇలాంటి ఈ కన్వర్షన్ గురించి మీకు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. 24/7 మేమైతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటాం. సో ఈ నెంబర్స్కి మీరు మీ రిక్వైర్మెంట్ని అయితే వాట్సాప్ చేయొచ్చు. సో మా టీం మిమ్మల్ని అయితే అప్రోచ్ అవుతుంది. మీకు ఫైనల్ ఎస్టిమేషన్ కూడా మీకు వాట్సాప్ త్రూనే వస్తుంది. అండ్ ఈ వెహికల్ అయితే చెప్పాను కదా, ఆల్మోస్ట్ బొబ్బిల్ నుంచి అయితే వచ్చిందనమాట. సో రాజమండ్రి మా వర్క్షాప్కి అయితే ఇది చాలా దూరం. సో కస్టమర్ అయితే వెరీ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ సురేంద్రన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.